హాయ్ హలో నమస్తే. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మోటో ఏంటంటే క్లియర్ లెన్స్ రియల్ సెన్స్. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైన వార్తల్ని న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజెప్పే విశ్లేషణ అందించే ప్రయత్నం చేయటమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకున్నట్లయితే నా వీడియోస్ నేరుగా మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బాగా చర్చనీయాంశాల్లో ఒకటి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి 7 బృందంతో జపాన్లో పెట్టుబడులే లక్ష్యంగా ఒక వారం రోజులు పర్యటన కోసం వెళ్ళారు. ఇప్పటికి 5 రోజుల నుంచి జపాన్లో పర్యటిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి జపాన్ పర్యటనని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ కొంతమంది రాజకీయ నేతలు కానీ కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారి జపాన్ పర్యటన ఎలా ఉంది, అందులో నిజాలేంటి, వాస్తవాలేంటి, క్లియర్ లెన్స్ రియల్ సెన్స్ అన్న మన ఛానల్ యొక్క లక్ష్యం ప్రకారంగా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు జపాన్లో పర్యటించటం, పెట్టుబడులను ఆకర్షించటం అనేది గొప్ప విషయం, మంచి విషయం. అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చేస్తూనే వస్తూ ఉంటారు. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటుంది. కాబట్టి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి బృందం జపాన్లో పర్యటిస్తూ రకరకాల ఇండస్ట్రియలిస్టులతోటి జపాన్లో చాలా రకాల సమావేశాలు, డిస్కషన్స్ చేశారు. అందులో ప్రధానంగా మనం ప్రస్తావించవలసి వస్తే పూజిత్స్, సుమితోమో, మిట్సుబిషి అనే కంపెనీ వాళ్ళతో చర్చలు జరిగినాయి. వాళ్ళతో పెట్టుబడులు పెట్టడానికి ఒక అంగీకారానికి కూడా వచ్చినట్టుగా మనకి తెలియవస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మిట్సుబిషి అనే కంపెనీ జపాన్కి సంబంధించింది. హైదరాబాద్ ప్రాంతంలో రుద్రారంలో వాళ్ళది ఒకటి ఎగ్జిస్టింగ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. దాని ఎక్స్పాన్షన్ కోసం మరింత పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చినట్టుగా మనకి చెప్తా ఉన్నారు జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ బృందం. ఇందులో మరీ ముఖ్యంగా టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చర్చలు జరిగినాయి. ఇక రెండో పాయింట్ విషయంకి వచ్చినట్టయితే ఉత్సుక ఫార్మా అండ్ అదర్ కంపెనీస్తో కూడా డిస్కషన్స్, చర్చలు జరిగినాయి. ఇందులో మెడికల్ పార్క్స్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక పెద్ద AI బేస్డ్ డేటా సెంటర్ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినట్టుగా MOU చేసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉంది. NTT డేటా అనే సంస్థ 1200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినట్టుగా, దాని ద్వారా 600 ఏకర్స్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేయడానికి ముందుకు వచ్చినట్టుగా మనకి దీని ద్వారా తెలియవస్తూ ఉంది. అదేవిధంగా మరుబెని కార్పొరేషన్ వాళ్ళు కూడా ఒక ఇండస్ట్రియల్ కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. నిప్పన్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ ఇండస్ట్రీని ఇక్కడ పెట్టడానికి ముందుకు వచ్చినట్టుగా తెలియవస్తూ ఉంది. మూడో విషయం ఏంటంటే టెక్నాలజీ మోడల్స్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కోసం కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు వివిధ రకాల కంపెనీ ప్రతినిధులతోటి. అంటే స్మార్ట్ సిటీసు, లేకపోతే మెయింటెనెన్స్, డ్రైనేజెస్, ఈ నదుల పునరుద్ధీకరణ, లేకపోతే ప్యూరిఫికేషన్ ఆఫ్ రివర్సు, మూసీ రివర్ ప్రాజెక్ట్ మరి ముఖ్యంగా ఇటువంటి అంశాల మీద దానికి సంబంధించిన ప్రతినిధులతో కూడా తెలంగాణ బృందం చర్చలు జరుపుతూ ఉంది. అదేవిధంగా నాలుగో పాయింట్ వచ్చినట్టయితే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనే విషయంలో కూడా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. జపాన్ సిటీ ప్లానింగు, మల్టీ లెవెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రాఫిక్ మేనేజ్మెంటు, వీటన్నిటి మీద కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. అదే STP సిస్టమ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ హైదరాబాద్లో పెట్టడం గురించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆరో విషయం వచ్చినట్టయితే విద్య, మానవ వనరుల అభివృద్ధి కోసం కూడా తెలంగాణ టీం చర్చలు జరుపుతూ ఉంది జపాన్ ప్రతినిధులతోటి. అంటే ఇందులో స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కింద, స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ కింద, స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ విషయం మీద వివిధ రకాల ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. దీంతోపాటుగా 7th పాయింట్ ఏమంటే టూరిజం డెవలప్మెంట్ గురించి ఏ విధంగా చేయాలన్న విషయాలు కూడా ఫోకస్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అంటే మరీ ముఖ్యంగా తెలంగాణలో సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నటువంటి బోనాలు కానీ, బతుకమ్మ కానీ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూనే టూరిజం డెవలప్మెంట్ ఎలా చేయాలా అనే అంశాల మీద జపాన్ ఎక్స్పర్ట్స్ తోటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక విషయం మనం పరిశీలించినట్టయితే 8వ అంశం ఏంటంటే జపాన్లో ఉన్నటువంటి కిటాకిషు
అనే ఒక బిగ్ టౌన్. అది ఫేమస్ ఏంటంటే కిటాకిషు అనే టౌన్ జపాన్లో. ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం బాగా పొల్యూషన్కి మారుపేరు. అది విపరీతమైన పొల్యూటెడ్ టౌన్ అది ఒకప్పుడు. కానీ ఈరోజు అదే టౌను కిటాకిషు అనే టౌను ఈ గ్రీన్ సస్టైనబుల్ గ్రీన్ ఎనర్జీలో లేదా క్లీన్ అండ్ నీట్ సిటీలో ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్కి వచ్చింది. ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆ టౌన్ ఎలా అయింది? అత్యంత పొల్యూషన్ నగరంగా ఉన్నటువంటి ఆ టౌను క్లీన్ గ్రీన్ సస్టైనబుల్ సిటీగా రూపొందడానికి గల కారణాలేంటి, వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ఏందనే విషయం కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయం మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నారు. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనే ఒక ప్రాజెక్ట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కాబట్టి. ఇందులో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎకో ఫ్రెండ్లీ సిటీని, వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ రిస్టోరేషను, రీసైక్లింగు అనే అంశాల మీద వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆ సిటీ వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ అన్ని విషయాలు ఇలా ముందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని మనం ఆశిద్దాం. ఈ తెలంగాణ రాష్ట్ర టీముని మనం మనస్ఫూర్తిగా అభినందిద్దాం. అయినప్పటికీ ఇది ఇలా ఉండగా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ పర్యటనని కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ విమర్శలకు ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణలో ప్రజల్లో నుంచి కొంత వ్యతిరేకత వస్తూ ఉందని చెప్పి దాన్ని ఈ జపాన్ టూర్ని కనెక్ట్ చేస్తూ కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ విమర్శల్లో వాస్తవం ఎంత అనేది మనం ఒక్కసారి దాన్ని కూడా పరిశీలన చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా హైడ్రా అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది. ఆ హైడ్రా అనేది లక్ష్యం మంచిది. ఏమంటే తెలంగాణ ప్రాంతంలో లేదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయటం, లేక్స్కి పునర్జీవనం తీసుకురావటం. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే లేక్స్ అండ్ రాక్స్. అటువంటి నగరాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకొచ్చి లేక్స్ని నార్మల్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం స్థాపించబడింది. మంచి ఉద్దేశం అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫస్ట్ ప్రతిష్టాత్మకమైన హైడ్రా అనే సంస్థ ద్వారా లక్ష్యం దెబ్బతినే విధంగా ఈ హైడ్రా కొన్ని సంఘటనలకు కారణమైంది. హైడ్రా వాళ్ళు ఫస్ట్లోనే పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్, గెస్ట్ హౌసెస్, పెద్ద పెద్ద భూస్వాములు ఆక్రమించుకున్న భవనాల్ని కూల్చేసి తర్వాత చిన్న సన్నకారు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చి ఉంటే బాగుంటుండే. కానీ వాళ్ళు అవన్నీ వదిలేసి ఫస్ట్ స్ట్రైట్ అవే మధ్య తరగతికి సంబంధించిన ఇళ్ళు కూల్చేయటం ఒకటి. రెండోది, ఆ కూల్చేసే సందర్భంలో 24 అవర్స్ కూడా టైం ఇవ్వకుండా, ఇంట్లో సామాను కూడా బయటికి తీసుకెళ్ళనివ్వకుండా కూల్చేయటం. మూడోది, వీళ్ళు ఇవన్నీ కూల్చివేతలు చేసే ముందు అసలు లేక్స్ ఎక్కడున్నాయి, దానికి బఫర్ జోన్ ఎక్కడుంది, ఎఫ్టీఎల్ ఎక్కడుంది అనే బైఫర్కేషన్ బౌండరీస్ జనానికి తెలియజెప్పిన తర్వాత ఈ డిమాలిషన్స్ చేసినట్టయితే హైడ్రా సక్సెస్ అయ్యి ఉండే. దానివల్ల హైడ్రా కొంత జనంలో వ్యతిరేకతని తీసుకురావడానికి కారణమైంది. ఇక రెండో అంశం వచ్చినట్టయితే అదే తరుణంలో మూసీ ప్రక్షాళన లేదా మూసీ రివర్ బ్యూటిఫికేషనా అనే అంశంలో క్లారిటీ లేకుండా ఈ మూసీ ప్రక్షాళన పేరుతోటి మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్నటువంటి ఇళ్ళు అన్నిటిని కూడా ఆర్డీఎక్స్ అని మార్కింగ్ చేసి హుటాహుటీన డిమాలిష్ చేయటం, దాని మీద పెద్ద ఉద్యమం రావటం. ఆ ఉద్యమం వల్ల వాళ్ళందరినీ మరి మిగతా ప్రతిపక్షాల పార్టీలు వాళ్ళందరికీ సపోర్ట్ చేయటం, దానికి వ్యతిరేకతకు కారణమైంది. అదే వాళ్ళు ముందుగా స్టేక్ హోల్డర్స్ అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆ నిర్వాసితుల్ని చర్చలు జరిపి వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఏంటనేది ఆలోచన చేసి, అది రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ ముందుగానే ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుండే. ఇందులో ఇంకొక రకమైన కన్ఫ్యూజన్ గవర్నమెంట్ ఎక్కడ క్రియేట్ చేసిందంటే, ఇనీషియల్గా మూసీ రివర్ ప్రాజెక్ట్ అనేది 50,000 కోట్లు అని చెప్పి గవర్నమెంట్ తెలంగాణ ప్రకటించారు. తర్వాత దాన్ని ఏమన్నారు, 1.5 lakh crores ప్రాజెక్ట్ అన్నారు. సబ్సిక్వెంట్గా డిపిఆర్ ప్రిపేర్ చేసిన తర్వాత 141 crores బడ్జెట్ అలాకేషన్ జరిగింది అని అన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసింది 4,000 కోట్లకి మూసీ రివర్కి ఫండ్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వర్షన్ ఏంటంటే మూసీ రివర్ ప్రాజెక్ట్ అనేది 25,000 crores సరిపోతుంది అని అంటుంది. మరి అందులో నిర్వాసితులు వచ్చినప్పుడు 10,800 నిర్వాసితులు ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ముందుగా చర్చలు జరిపి వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేసి ఉన్నట్టయితే ప్రాజెక్టు మంచిగా ఉంటుండే. దానివల్ల వ్యతిరేకత వచ్చింది. దీంతోపాటుగా ఈ మధ్య కాలంలో మనం చూసాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాలు వివాదాస్పదానికి దారితీసింది. సబ్సిక్వెంట్గా అది కోర్టులోకి వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది, విచారణ జరుగుతూ ఉంది. అది కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. హుటాహుటిన 100 ఎకరాలు బుల్డోజర్స్తో చదును చేయటం అనేది వ్యతిరేకతకి కారణమైంది. దాన్ని ఆటోమేటిక్గా ప్రతిపక్షాల వాళ్ళు ఓటర్ల వైపు నిలబడి, విద్యార్థుల వైపు నిలబడి అది పెద్ద సమస్యగా క్రియేట్ చేయడం జరిగింది. అది ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. ఇక మూడో అంశం మనం చూసినట్టయితే లగచర్ల అనే ఒక ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతుల్ని, కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా 1358 ఎకరాల్లో ఫార్మాసిటీ పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చి హుటాహుటిన అధికారులను దించేసి ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని మీద మళ్ళీ ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు వ్యతిరేకత ప్రదర్శించినప్పుడు అది మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మళ్ళీ దాని మీద గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ లగచర్లలో ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ SIA అనేది ముందుగా జరిపి ఈ కార్యక్రమం వీళ్ళు చేసి ఉంటే బాగుంటుండే. అది జరగల. వీళ్ళు ఏం చేశారంటే యాజ్ పర్ ద ల్యాండ్ అక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 అండర్ సెక్షన్ 10A అంటే ఫోర్సిబుల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ఫార్ములాతోటి రైతుల్ని ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేయటం వల్ల పెద్ద గందరగోళ పరిస్థితికి ఏర్పడింది. వీళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళటం వల్ల ఇప్పుడు ఆ సంఘటన హైకోర్టులో స్టే ఇవ్వటం, అది అక్కడ ఆగిపోవటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నాలుగో విషయంలో ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందంటే దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం ల్యాండ్ అక్విజిషన్కి మళ్ళీ ప్రయత్నం చేశారు. ఇందులో కూడా మళ్ళీ పెద్ద రచ్చ జరిగింది. అది కూడా మళ్ళీ ఆగిపోయింది, సక్సెస్ కాలేదు. వీటన్నిటికీ తోడుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని అది కంప్లీట్ చేయలేదని ఒక వార్తలు మనకి వస్తూ ఉన్నాయి. రియాలిటీ కూడా 100% కంప్లీట్ అవ్వాలి. అదేవిధంగా రైతు బంధు, ఇవన్నీ అంశాలు ఇట్లా ఉన్నప్పుడు ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి పర్యటన మీద కూడా కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జపాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కానీ భారతదేశాన్ని కానీ పెంచే విధంగా ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా మాట్లాడి ఉండేది. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ జపాన్ రాష్ట్రంలో BRS పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ, అంటే హైదరాబాదులో మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన చేస్తాము అని అంటే BRS వాళ్ళు అడ్డుపడుతున్నారు అని ఒక విమర్శ జపాన్లో చేయవలసిన అవసరం ఏంటి? ఇది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం రాహుల్ గాంధీ ఇంతకుముందు వేరే విదేశాలు పర్యటన చేస్తున్నప్పుడు ఈయన మోడీ గారిని గురించి అక్కడ వేరే కంట్రీలో విమర్శ చేశారు. అది కూడా పెద్ద విమర్శలకి తావిచ్చింది అప్పట్లో. సో వీటి వల్ల నేనేమంటానంటే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ప్రతినిధులు, హెడ్, చీఫ్ ఆఫ్ ద స్టేట్, ఇటువంటి పొలిటికల్ ప్రతిపక్షాలని వేరే కంట్రీస్లో విమర్శించడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం వస్తూ ఉంది. దీన్ని నేను గుర్తు చేసుకున్నప్పుడు నాకు రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన దేశభక్తికి సంబంధించిన ఒక పద్యం గుర్తు వస్తూ ఉంది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిలి, నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్న రాయప్రోలు సుబ్బారావు గారి దేశభక్తికి సంబంధించిన పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు వేరే కంట్రీల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలని కామెంట్ చేయకుండా రాష్ట్ర పరువు ప్రతిష్టలు పెంచే విధంగా, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చే విధంగా, కీర్తిని పెంచే విధంగా చేసి ఉంటే బాగుంటుండే అన్న అభిప్రాయాన్ని నేను తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జపాన్ పర్యటనని మనం పూర్తిగా క్లియర్ లెన్స్, రియల్ సెన్స్తో విశ్లేషణ ఈ విధంగా నేను చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ముఖ్య సమాచారాలతో నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.